హాయ్ ఎవ్రీవన్, చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూసిద్దాం. ఫస్ట్గా చుక్కకూరని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన పప్పుని, కందిపప్పుని ఇలా తీసుకోవాలి. మీరు ఏ క్వాంటిటీలో తీసుకుంటే అంత పప్పుని తీసుకొని ఆ పప్పు కూడా వాష్ చేసిన తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకున్న చుక్కకూరని ఇలాగా చక్కగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ చింతపండు యాడ్ చేసుకోవద్దు. ఆ తర్వాత ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4 లేదా 5 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. 4 లేదా 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలాగా ఒక పప్పు కవం తీసుకొని మెత్తగా తిప్పుకోవాలి. ఆ తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం కావాల్సిన తాలింపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 లేదా 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా సగం చేసి యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఇంకా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని దీంట్లో యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ తాలింపుని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు అయితే చపాతీలోకి ఇంకా అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.